విజువల్స్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలకు సర్వసిద్ధమైంది. మనం ఇప్పుడు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సెల్ ఫోన్లు కానీ, వాటర్ బాటిల్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏమున్నా కూడా మొత్తం అన్నీ చెక్ చేసి చెక్ చేసి పంపిస్తున్నారు. మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు మొత్తం దీనిపైన ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రతి అణువు మనం చూస్తున్నాము. ఎస్ఐ గారు గోపాలుడు మొత్తం షర్ట్స్ను కూడా పూర్తిగా చూసేసి ప్రతి అణువు చూసి ఆయన ఎస్ఐ గారు పంపించడం జరుగుతుంది. అంటే ఐడి కార్డులు చూస్తున్నారు, హాల్ టికెట్లు చూస్తున్నారు, ఏవేవి ఉన్నాయనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు ఎక్కడ వచ్చాయనే దాన్ని కూడా మొత్తం ఏ సెంటర్లో ఎక్కడ ఉన్నది, ఏ రూము ఉన్నది అని కూడా పూర్తిగా వీళ్ళు ఇక్కడ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులకు సాయం చేయడం జరుగుతుంది. అలాగే మనం ఒక లేడీని కూడా చూడొచ్చు. ఆ లేడీని కూడా ఇక్కడ మా కానిస్టేబుల్ ఆమె చెక్ చేస్తుంది. చిన్న ఏవేవి ఉన్నాయి వస్తువులు, ప్రతి ఒక్క వస్తువును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ కోసం సపరేట్గా కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు ఏవి ఉన్నాయి, అలాగే ఐడి కార్డ్స్ ఏవి తెచ్చారు, ఇంతకీ వచ్చిన అభ్యర్థి హాల్ టికెట్లో ఉన్న వాళ్ళు ఐడి కార్డు ప్రకారం రెండు ఏకంగా ఉన్నాయా లేదని కూడా పూర్తిగా క్షుణ్ణంగా చూస్తున్నారు. కాలర్ను అలాగే షర్ట్స్ను పూర్తిగా ఎక్కడెక్కడ అన్ని భాగాలు చెక్ చేసి అణువు చేసి పంపడం జరుగుతుంది. ఇక్కడే సెంటర్ దగ్గర కూడా ఒక సెల్ ఫోన్లకు అలాగే వాటర్ బాటిల్కి ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా మొత్తం ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలనేసి ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించి గూడ్స్ ఏ ఉన్నాయో మొత్తం అన్నింటినీ కూడా వాళ్ళు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని మొత్తం ఇక్కడే పెట్టుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం అభ్యర్థులు హాల్ టికెట్లు అలాగే ఒక పెన్ను తప్ప ఇంక మొత్తం అన్నీ ఇక్కడే పెట్టాలి, ఏవి తీసుకెళ్ళకూడదు అనేసి కూడా మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సెంటర్లు ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అయితే, నెట్ సెంటర్లు అయితే మొత్తం అన్నింటినీ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఈవెన్ వాచ్లతో సహా ఇక్కడ మొత్తం ఏవి తీసుకెళ్ళకూడదు, వాచ్లు కూడా ఇక్కడ వీళ్ళే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులైనా కూడా మొత్తం ఇక్కడే పెట్టాలి. అదే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడే బ్యాగులు కూడా ఇక్కడే పెట్టాలనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడే చెక్ చేయడం జరుగుతుంది. మన విజువల్స్లో కూడా బ్యాగులు చూడవచ్చు. అలాగే అభ్యర్థులు ఈరోజు ఉదయం 9 గంటలకంతా ఇక్కడ హాజరయ్యే చాలామంది 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 ఉండడం జరుగుతుంది. అయితే ప్రతి చోట అనువనున పోలీసులు చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఎస్పీ, కలెక్టర్ మొత్తం ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ పూర్తిగా ఎలక్ట్రానిక్ గూడ్సే ఉన్నాయి, మొత్తం అవన్నీ తీసుకోవాలి, చెక్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో కనిపించకూడదు అనేసి ఆయన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అనువరు చెక్ చేసి పంపడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేందర్ రెడ్డి, అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి. ఓవర్ టు స్టూడియో.